హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఒక జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ ఆఫర్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ బిజినెస్లో మనం ఎటువంటి పెట్టుబడి పెట్టకుండా మనం చేస్తున్న జాబ్ని కానీ పనిని కానీ సాక్రిఫైస్ చేయకుండా ఒక రోజుకు 2 గంటల్లాగా పార్ట్ టైం లాగా పని చేసుకుంటూ ఒక 6 నెలల నుంచి 1 ఇయర్ కాలం పనిచేసామనుకోండి, ప్రతి నెల మనం 50,000 నుంచి ₹1,00,000 మధ్య సంపాదించుకోవచ్చు. అదాన్ని మనం ఎలా సంపాదించుకోవాలనేసి నేను మీకు వివరిస్తాను. నేను చెప్పబోయే బిజినెస్ ప్లాన్ వచ్చేసి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ బిజినెస్ ప్లాన్స్. ముందుగా మనం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే ఏంటో తెలుసుకుందాం. ప్రతి వ్యక్తి ఏదో ఒక చోట ఏదో ఒక ప్రోడక్ట్ని కన్జ్యూమ్ చేస్తున్నాడు, అంటే పర్చేస్ చేస్తూనే ఉంటాడు. అలా ఒక కస్టమర్ అతనికి కావాల్సిన ప్రోడక్ట్ని ఒక రిటైల్ షాప్లో కొనుక్కుంటాడు. ఇది వీళ్ళు తయారు చేస్తారా? వీళ్ళు తయారు చేయరు. అతను ఒక హోల్సేలర్ ఒక డిస్ట్రిబ్యూటర్ కంపెనీ క్యారీ అండ్ ఫార్వర్డ్ ఏజెంట్ దగ్గర తీసుకుంటాడు. ఇతను మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర తీసుకుంటాడు. అంటే ఇప్పుడు మనం ఒక కస్టమర్ లాగా ₹100 విలువ చేసే ప్రోడక్ట్ని తీసుకున్నాం అనుకోండి, కిరాణా షాప్లో తీసుకుంటే అది మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర ₹40 తయారవుతుంది. అలా ₹40 తయారైన ప్రోడక్ట్ వీళ్ళు మన దగ్గరికి మూవ్ చేసుకుంటూ వచ్చినందుకు వీళ్ళ లాభాలను తీసుకుంటుంటారు. అలా ఇతను ఒక ₹10, ఇతను ఒక ₹10 తీసుకున్నారనుకోండి, దీనికి ఎక్స్ట్రా ₹40 యాడ్ అవుతుంది. నెక్స్ట్ వీళ్ళే కాకుండా ఒక కంపెనీ ఒక ప్రోడక్ట్ని లాంచ్ చేసింది అనుకోండి, కంపెనీ మనకి ప్రోడక్ట్ ఎలా ప్రమోట్ చేస్తుందంటే యాడ్స్ ద్వారా, టీవీ యాడ్స్ రూపంలో కానీ బయట హోర్డింగ్స్ రూపంలో కానీ మనకు తెలియజేస్తుంది. అలా యాడ్స్ వచ్చేసి సెలబ్రిటీస్ చేస్తారు, క్రికెటర్స్ కానీ సినిమా యాక్టర్స్ కానీ ఇంకా లేదా ఏదైనా స్పోర్ట్స్ పర్సన్స్ కానీ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ చేస్తుంటారు. అలా వాళ్ళ ప్రొఫెషన్లో సక్సెస్ అయిన తర్వాత ఈ బిజినెస్ పార్ట్ టైంలో చేయడం వల్ల వాళ్ళు మనకు కనిపించేది కొద్ది సమయం అయినా కానీ కూడా చాలా మొత్తంలో వాళ్ళు డబ్బు తీసుకుంటారు, రెమ్యూనరేషన్ తీసుకుంటారు. సో వాళ్ళు మనకు ఎంత కనబడకపోయినా కానీ కూడా ₹20 లాభం తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ ₹80కి ఇంకా ₹20 టోటల్గా ₹100 అవుతుంది. ఇక్కడ మనం చేసే ఖర్చు వల్ల వీళ్ళందరికీ లాభం వస్తుంది. ఇప్పుడు మనకు తెలియకుండా మనమే ఇంత ఖర్చు చేస్తున్నాం కదా. ఇందులో కావాల్సింది ఏంటంటే మనం ఇక్కడ కస్టమర్ లాగా ఉన్నాం, ఇక్కడ తయారు చేసే కంపెనీ ఉంది. ఒకవేళ కంపెనీ లేకుండా తయారు చేసేవాడు ఉన్నాడంటే వీళ్ళ 5 అవసరం లేదు. ఒకవేళ కంపెనీ ఉంది, వాడుకునే కస్టమర్ లేడు అనుకోండి, అప్పుడు వీళ్ళ 5 కూడా అవసరం లేదు. సో ఇక్కడ కావాల్సింది ఏంటంటే కస్టమర్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఇప్పుడు నేను చెప్పబోయే కంపెనీ కూడా ఇదే ప్రాసెస్లో ఉంటుంది. కస్టమర్ వచ్చేసి డైరెక్ట్ కంపెనీ దగ్గర కొనుక్కుంటాడు, ₹40 కొనుక్కుంటాడు. ఇక్కడ వీళ్ళలో ఎక్స్ట్రా పోతున్న 60% అమౌంట్ ఉంది కదా, 60% అమౌంట్ని మళ్ళీ మనకే రిటర్న్గా తిరిగి మనం సంపాదించుకోవచ్చు. అంటే మన ఖర్చు నుంచే మళ్ళీ మనం ఆదాయాన్ని పొందొచ్చు. ఇప్పుడు మనకి ఈ 60% అమౌంట్ని మనం కనుక తీసుకోవాలనుకుంటే కంపెనీ మనకు ఒక ప్లాన్ చెప్పింది. ఆ ప్లాన్ ద్వారా మనం వర్క్ చేసుకుంటే కంపెనీ ఇచ్చే 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ని మనం అచీవ్ చేసుకోవచ్చు. ఇలా మనకి 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ని మనం అచీవ్ చేసుకోవచ్చు.
ఇప్పుడు నేను చెప్పబోయే కంపెనీ పేరు వచ్చేసి విస్టేజ్. ఈ కంపెనీ వచ్చేసి మన ఇండియన్ కంపెనీ. మన ఇండియాలో 2004లో స్టార్ట్ అయింది. 2004 జూన్ 2 రోజు స్టార్ట్ అయింది. కంపెనీ స్టార్ట్ అయినప్పుడు 2 సొంత మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్స్ తోటి 6 డిస్ట్రిబ్యూటర్స్ తోటి స్టార్ట్ అయింది. అలా మొదటి సంవత్సరం వచ్చేసి 5 కోట్ల టర్నోవర్ జరిపింది. కంపెనీ ప్రస్తుతం చూసుకున్నట్టయితే, అంటే 2019కి వచ్చేసరికి చూసుకున్నట్టయితే 2 ప్రోడక్ట్లు కాస్త 350కి పైగా ప్రోడక్ట్లు ఉన్నాయి సొంతంగా. ఆరుగురు డిస్ట్రిబ్యూటర్లు కాస్త 2,25,00,000 మంది అయ్యారు. ఇక్కడ కంపెనీ ఫస్ట్ సంవత్సరం 5 కోట్ల టర్నోవర్ చేసినట్టయితే రీసెంట్ ఇయర్లో 1,854 కోట్ల టర్నోవర్ జరిపింది. ఈ కంపెనీ మన ఇండియన్ కంపెనీ అయినా కానీ వరల్డ్లో కూడా రన్ అవుతుంది. మన ఇండియాతో పాటు నేపాల్లో రన్ అవుతుంది, బహ్రెయిన్లో రన్ అవుతుంది, బంగ్లాదేశ్లో రన్ అవుతుంది, దుబాయ్లో రన్ అవుతుంది, ఓమన్లో రన్ అవుతుంది, కువైట్లో రన్ అవుతుంది, సౌదీ అరేబియాలో రన్ అవుతుంది, అండ్ రీసెంట్గా థాయిలాండ్లో కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడు కంపెనీ మనకి ఇక్కడ ఒక జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ ఆపర్చునిటీ అని ఇస్తుంది. సో ఈ ఆపర్చునిటీని మనం తీసుకోవాల్సింది, దీంట్లోంచి మనం ఇన్కమ్ ఎర్న్ చేయాలంటే కంపెనీలో మనం చేయాల్సిన 2 పనులు ఉన్నాయి. మొదటిది వచ్చేసి ప్రోడక్ట్ యూస్, రెండవది వచ్చేసి ప్రమోట్. మనం మొదటి దాని గురించి చూసుకున్నాం అనుకోండి, ప్రోడక్ట్ యూస్. కంపెనీలో మనం ప్రోడక్ట్ యూస్ చేయాలంటే ప్రోడక్ట్ని పర్చేస్ చేయాలి. ఈ వేస్టేజ్లో వచ్చేసి ఏంటంటే అన్నీ మన ఇంట్లోకి కావాల్సిన ప్రోడక్ట్స్ మాత్రమే ఉంటాయి. అంటే మన నిత్యావసరాల కోసం మనం యూస్ చేసుకునే ప్రోడక్ట్స్ ఉంటాయి, సబ్బులు, షాంపూలు, ఎక్సెట్రా. అలా మనం ఈ ప్రోడక్ట్స్ అంటే నేను ఇంతకుముందు వేరే షాప్లో కూడా తీసుకుంటున్నాను కదా సార్, నాకు ఇక్కడ తీసుకోవడం వల్ల ఏంటి లాభం అన్నారనుకోండి, దాని గురించి ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. ఇది మన ఎక్స్ షాప్ అనుకోండి, అంటే మన పాత షాప్. మనం అక్క నుండి విస్టేజ్కి చేంజ్ అయ్యాం. ఫస్ట్ అది వచ్చేసి డిస్కౌంట్. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఏంటంటే మన సంపాదన తగ్గుతుంది, ఖర్చు పెరుగుతుంది. సో మనం ఏదైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే, ఎగ్జాంపుల్గా ఇంతకుముందు వచ్చేసి అందరం కిరాణా షాప్స్లలో తీసుకునేది. దాని తర్వాత డీమార్ట్ వచ్చిన తర్వాత డీమార్ట్లో డిస్కౌంట్స్ వస్తున్నాయని చెప్పేసి చాలామంది డీమార్ట్కి వెళ్తున్నారు. సో ఇక్కడ ఏమంటే ప్రతి ఒక్కరు డీమార్ట్ వెళ్తారు అన్నారు కాదు, మాకు ఎక్కడైతే ఖర్చు తగ్గుతుందో మేము అక్కడ వెళ్ళి తీసుకుంటామన్న థాట్ ప్రతి ఒక్కరిలో ఉంది. సో అదేవిధంగా కంపెనీ కూడా మనకు ప్రతి ప్రోడక్ట్ మీద విస్టేజ్ వాళ్ళు 10 to 20% డిస్కౌంట్ ఇస్తారు. ఇది 365 days ఉంటుంది. అలా మనం ఇంతకుముందు కొనుక్కున్న పాత షాప్లో కనుక చూసుకున్నట్టయితే వాళ్ళు మనకి ఎంఆర్పి పైన ఇస్తారు. సెకండ్ వచ్చేసి ఆఫర్. మనం ఇంతకుముందు తీసుకునే షాప్స్లలో మనం ఎంతో కొంత పర్చేస్ చేస్తాం, ఒక ఫిగర్ పర్చేస్ చేస్తాం, 1000, 2000, 3000 అనేసి. అలా మనం ఎంత పర్చేస్ చేసినా కానీ కూడా వాళ్ళు మనకి అందులోంచి ఒక 100 రూపీస్ ప్రోడక్ట్ని ఫ్రీగా తీసుకెళ్ళండి అనేసి ఏమి ఇవ్వరు. ఒకవేళ వాళ్ళు అలా ఇచ్చినా కానీ కూడా ఏదో ఒక ఫెస్టివల్స్ టైంలో ఇస్తుంటారు, రెగ్యులర్గా అయితే ఇవ్వరు. సో ఇక్కడ మనకి ఎటువంటి ఆఫర్స్ కూడా ఉండవు. కానీ మనకి విస్టేజ్లో వచ్చేసి మనం ఎంతైతే పర్చేస్ చేస్తామో
ఆ పర్చేస్ చేసిన దాని నుంచి 10% ప్రోడక్ట్ని కంపెనీ ఫ్రీగా ఇస్తుంది. ఇది మీరు ఎంత పర్చేస్ చేస్తారో దాని మీద నుంచి 10%, అంటే 1000 పర్చేస్ చేస్తే 100, 2000 పర్చేస్ చేస్తే 200, 3000 పర్చేస్ చేస్తే 300, 5000 పర్చేస్ చేస్తే 500. అలా మీరు ఎంత పర్చేస్ చేసినా ఇక్కడ మీకు పర్సంటేజ్లో 10%లో మిగులుతుంది. థర్డ్ వచ్చేసి క్యాష్ బ్యాక్. ఈ క్యాష్ బ్యాక్ వచ్చేసి మనం కిరాణా షాప్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ అమ్ముతూ ఉన్నాం, కానీ కొనుక్కుంటూ ఉన్నాం. వాళ్ళకి మనం ఆన్లైన్లో కూడా పే చేస్తున్నాం లేదా కార్డ్ స్వైప్ చేస్తున్నాం. అలా మనం వాళ్ళకి ఎంత చేసినా కానీ కూడా వాళ్ళు మనకి ఎటువంటి రిటర్న్ క్యాష్ బ్యాక్ అంటూ కూడా ఏమీ ఇవ్వట్లేదు. అదే మనం వెస్టేజ్లో చూసుకున్నట్టయితే మనకి 5 to 11% క్యాష్ బ్యాక్ ఉంటుంది. ఇది మీకు ప్రతి నెల 10వ తారీఖు నాడు మీ అకౌంట్లో క్రెడిట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి స్పెషల్ కన్సిస్టెన్సీ ఆఫర్. ఇది వచ్చేసి ఏంటంటే ముందుగానే చెప్తున్నాను, స్పెషల్ అనేసి ఉంటుంది. మనకి ఈ ఆఫర్ కావాలనుకున్నాం అనుకోండి, ఈ రోజుల్లో ఒక నలుగురున్న ఫ్యామిలీలో అయినా కానీ కూడా మినిమం ఎంత తక్కువ అనుకున్నా ఒక 3000 నుంచి 4000 మధ్యలో ఖచ్చితంగా ఖర్చు అవుతూ ఉంటుంది. అలా మనం వెస్టేజ్లో కనుక ఒక 4 మంత్స్కి 3000 రూపీస్ పెట్టి పర్చేస్ చేసామనుకోండి, ఫిఫ్త్ మంత్లో 2500 రూపీస్ ప్రోడక్ట్లని ఫ్రీగా ఇస్తుంది. ఒకవేళ మాకు 3000 రూపీస్ చాలా ఎక్కువ అవుతాయి అనేసి అనుకున్నారనుకోండి, సేమ్ 2000 రూపీస్ని కనుక తీసుకున్నా కానీ కూడా 4 మంత్స్ తీసుకుంటే ఫిఫ్త్ మంత్లో మీకు 1250 రూపాయల ప్రోడక్ట్లను ఫ్రీగా ఇస్తుంది. ఇది మనం జస్ట్ ఒక కస్టమర్ లాగా షాప్ చేంజ్ చేసుకున్నందుకు వచ్చే బెనిఫిట్. ఇప్పుడు ఇక్కడ మనం ఓల్డ్ షాప్లో చూసుకున్నట్టయితే 0. అదే వెస్టేజ్లో చూసుకున్నాం అనుకోండి, ఇక్కడ 10 to 20% డిస్కౌంట్ అన్నాను. యావరేజ్గా 15% పెట్టుకోండి. 10% ప్రోడక్ట్ ఫ్రీ ఖచ్చితంగా ఉంటుంది. మనం ఈ బిజినెస్లో స్టార్ట్ అయినప్పుడు ప్రతి ఒక్కరికి 5% క్యాష్ బ్యాక్ ఉంటుంది. ఇది 5%. ఇక్కడ స్పెషల్ కన్సిస్టెన్సీ ఆఫర్ అని చెప్పాం కదా, ఇది 4 మంత్స్ వరకు 3000 రూపీస్. సో ఇందులో యావరేజ్గా ఒక 20% అనుకోండి. మొత్తం కలుపుకుంటే 15, 10, 25, 30 = 20. మనం ఖాళీ షాప్ చేంజ్ చేసుకున్నందుకు మనకు ఆల్మోస్ట్ 50% బెనిఫిట్ వచ్చింది. ఇప్పుడు ఈ 50% బెనిఫిట్ని మనం ఇందాక చెప్పుకున్నట్టు మనకు సొంతంగా వ్యాపారాన్ని నిర్మించుకునే అవకాశం ఇస్తుందని చెప్పాను కదా, అది ఎలాగో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మీరు ఎగ్జాంపుల్గా ఒక మంత్లో జాయిన్ అయ్యారనుకోండి, మీరు ఒక మంత్లో జాయిన్ అయ్యారు. ఇది మీరు ఒక్కరు జాయిన్ అయ్యేసి పర్చేస్ చేసినందుకు మీకు 50% బెనిఫిట్ వచ్చింది. మీరు సొంతంగా వ్యాపారాన్ని నిర్మించుకున్నారు కాబట్టి మీరు బయట ప్రపంచంలో కూడా సొంతంగా వ్యాపారాన్ని స్టార్ట్ చేస్తే దాన్ని ప్రమోట్ చేస్తుంటారు. సేమ్ అలాగే దీన్ని కూడా ప్రమోట్ చేయడం ఉంటుంది. ఇక్కడ ఇది రెండో దాని గురించి చెప్పుకుంటున్నాం మనం. ఇప్పుడు ప్రోడక్ట్ యూస్ అయిపోయింది, ప్రమోట్ గురించి. సెకండ్ మంత్ వచ్చేసరికి మీరు ఒక 10 మెంబర్స్కి ప్రమోట్ చేశారనుకోండి, ఆ 10 మెంబర్స్ని కూడా సేమ్ ఇలాగే మీరు కన్సిస్టెన్సీ తీసుకోండి, ఇది బాగుంది 2500 రూపీస్ ప్రోడక్ట్లను ఫ్రీగా తీసుకోవచ్చు అని చెప్పి వాళ్ళని కూడా సేమ్ అదే కన్సిస్టెన్సీలో పర్చేస్ చేయించారు అనుకోండి, అప్పుడు మీ దగ్గర 30,000 రూపీస్ టర్న్ ఓవర్ జరుగుతుంది. ఈ 30,000 రూపీస్ టర్న్ ఓవర్ జరగడానికి కారణం మీరు కాబట్టి కంపెనీ మీకు 3000 రూపీస్ ప్రోడక్ట్లని ఫ్రీగా 3000 రూపీస్ క్యాష్ బ్యాక్ని మీకు అకౌంట్లో క్రెడిట్ చేస్తుంది. ఇది వచ్చేసి ప్రతి నెల 10వ తారీఖు నాడు మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. థర్డ్ వచ్చేసి
మీరు ఎర్న్ చేసింది 10 మెంబర్స్కి చెప్పుకుంటే వీళ్ళు కూడా ఈ 3000 రూపీస్ కావాలనేసి వర్క్ చేస్తుంటారు. అలా వాళ్ళు కూడా ఈ 10 మెంబర్స్ ఇంకో 10 మెంబర్స్ చెప్పారనుకోండి, మీ దగ్గర 100 మందితో కూడుకున్న ఒక టీం తయారవుతుంది. ఆ 100 మంది కూడా సేమ్ అదే 3000 రూపీస్ పర్చేస్ చేస్తే మీ దగ్గర 3 lakhs టర్న్ అవుట్ జరుగుతుంది. 3 lakhs నుంచి కంపెనీ మీకు 30,000 రూపీస్ని మీ అమౌంట్లో క్రెడిట్ చేస్తుంది. ఇది మీ సొంతంగా మీరు వ్యాపారాన్ని నిర్మించుకున్నందుకు మీకు వచ్చే మీ బోనస్. నెక్స్ట్ ఫోర్త్ మంత్ వచ్చేసరికి మీరు ఇంత అమౌంట్ ఎర్న్ చేశారు కాబట్టి మీ ఇంటి దగ్గర లేదా మీకు ఎక్కడైనా ఒక చిన్న హాల్లో కూర్చొని ఒక చిన్న ఈ 100 మందితో మీటింగ్ కండక్ట్ చేసుకున్నారనుకోండి. మీటింగ్ కండక్ట్ చేసుకుని నాకు ఇంత 30,000 ఇన్కమ్ వచ్చిందనేసి వాళ్ళకి చెప్పేసి కొంచెం మోటివేషన్ ఇచ్చారనుకోండి, ఆ 100 మంది కూడా సీరియస్గా తీసుకుని వర్క్ చేస్తే 100 మంది కూడా ఒక్కొక్కరు ఒక 10 మందిలాగా పెట్టుకున్నా కానీ కూడా మీ దగ్గర 1000 మందితో కూడుకున్న పెద్ద టీం అవుతుంది. ఈ 1000 మంది కూడా 3,000 రూపాయలలాగా తీసుకుంటే మీ దగ్గర 30 లక్షల టర్న్ ఓవర్ జరుగుతుంటుంది. 30 లక్షల టర్న్ ఓవర్లో మీ ఒక్కరికి వచ్చే ఇన్కమ్ 3 లక్షలు. అలా మీరు ఈ బిజినెస్లో ఎటువంటి పెట్టుబడి పెట్టకుండా జస్ట్ మీ షాప్ ఒక్కటి చేంజ్ చేసుకుంటూ ప్రతి నెల మీరు ఇక్కడ 3 లక్షల ఇన్కమ్ని సంపాదించుకోవచ్చు. ఈ 3 లక్షలే కాకుండా మీరు ఒక సెక్యూరిటీని కూడా మీ ఇంటికి ప్రొవైడ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే, మీరు కొన్ని రోజులు పోయిన తర్వాత ఈ బిజినెస్ని కనుక చేయట్లేదు అనుకోండి, మీరు ఒక సిస్టమ్ని క్రియేట్ చేశారు, ఇక్కడ టీమ్ని క్రియేట్ చేసినారు, మీరు వర్క్ చేయట్లేదు. సో ఇక్కడ మీరు వర్క్ చేయకపోయినా కానీ కూడా మీ సిస్టమ్ ఉంది కదా, వాళ్ళు వర్క్ చేసుకుంటూ ఉంటారు. అలా వర్క్ చేసుకోవడం వల్ల మీకు మళ్ళీ టర్న్ అవుట్ జరుగుతూనే ఉంటుంటుంది. మీ అమౌంట్ మీకు ప్రతి నెల 10వ తారీఖున మీ అకౌంట్లో క్రెడిట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనం వర్క్ చేయకపోయినా కానీ డబ్బు సంపాదించుకోవచ్చు. దీన్నే ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. దీన్నే ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. మీరు కూడా ఈ బిజినెస్లో ఒక రోజుకి 2 గంటల్లాగా ఒక 6 నెలల 6 months నుంచి 1 year కష్టపడ్డారనుకోండి, మీరు కూడా ప్రతి నెల 1,00,000 రూపాయల ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. అలా ఇంతకుముందు మీరు చేస్తున్న ఏ ప్రొఫెషన్లో అయితే ఈ ఇన్కమ్ని సంపాదించుకోలేకపోయారో ఆ ఇన్కమ్ని మీరు ఈ బిజినెస్ ద్వారా చాలా తక్కువ పెట్టుబడితో చాలా తక్కువ టైంలో మీరు ఈ ఇన్కమ్ని సంపాదించుకోవచ్చు. ఓకే అండి, నా పేరు వచ్చేసి హరికృష్ణ. నేను ఉండేది హైదరాబాద్ తార్నాకలో. మీకు ఈ ప్లాన్ నచ్చినట్టయితే మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఇక్కడ డిస్ప్లే పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు నా వైపు నుంచి పూర్తి సహకారం ఉంటుంది. ఈ బిజినెస్లో మీరు ఎలా ముందుకెళ్ళాలి, మీరు ఏ విధంగా చేస్తే సక్సెస్ అవుతారు అని చెప్పేసి నా సైడ్ నుంచి మీకు ఫుల్గా సపోర్ట్ ఉంటుంది. మీరు తొందరగా ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి ఆలోచించుకోండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.